నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జూబ్లీహిల్స్ జోన్ పరిధిలో అర్హత లేకుండా వైద్యులుగా చలామణి అవుతూ చికిత్స చేస్తున్న వారిపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. 6 మంది నకిలీ వైద్యులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అర్హతలు లేకుండానే వైద్యులుగా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు. ఐవీ సెలైన్లు, గ్లూకోజ్లు, ఇంజెక్షన్లు, సర్జికల్ స్టిచెస్ వంటి చికిత్సలు చేస్తున్నట్లు పోలీసుల వెల్లడి. మందుల దుకాణాలకు అనుబంధంగా క్లినిక్లు నిర్వహిస్తూ రోగుల నుంచి కన్సల్టేషన్ ఫీజు వసూలు చేస్తున్నట్లు ఆరోపణ. మధురానగర్ శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్, రెహమత్ నగర్ ఎక్స్ రోడ్ సమీపంలోని శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్పై దాడి చేసి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాగం సుధాకర్ అనే వ్యక్తి డాక్టర్గా చెప్పుకుంటూ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోజుకు సుమారు 40-50 మంది రోగులకు వైద్యం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హాస్పిటల్లో యాజ్ ఎ కంపౌండర్గా పనిచేశారు. తర్వాత 2024 हेलो 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 ओके स्टार्ट किया था और एक डॉक्टर इंटरमीडिएट एजुकेशन डिसकंटिन्यू करके ये क्लिनिक स्टार्ट किया था. ये पूरा 11 डॉक्टर को हमने आज अरेस्ट किया है और ये पूरा सोसाइटी में छोटे मोटे मोहल्ले में, छोटे मोटे गलियों में, प्लस कुछ अच्छे एरिया में भी रेगुलरली 10 से 40 पेशेंट को ट्रीटमेंट दे रहे थे. उनके पास से ये 50 से 200 रुपये चार्ज कर रहे थे. और ये ट्रीटमेंट में भी रेगुलरली इंजेक्शन देना, ग्लूकोज बॉटल कराना, एंटीबायोटिक इंजेक्शन देना, ऐसे सीरियस ऑपरेशन. మరి ఏం చేస్తే జరగమని ఎవరు జరుగుతలేదు. అందరు మన హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ జూబ్లీ హిల్స్ మరియు సికింద్రాబాద్ ఒక స్పెషల్ ఆపరేషన్లో టోటల్ 11 ఫేక్ డాక్టర్స్ మరియు 1 మెడికల్ షాప్ ఓనర్కి అప్రెంట్ చేశాము. ఈ 12 మెంబర్స్ పైన మన హైదరాబాద్ సిటీలో డిఫరెంట్ పిఎస్ఎస్లో మేము కేసు బుక్ చేశాము. మధురానగర్ పిఎస్లో 2 కేసెస్, జూబ్లీ హిల్స్ పిఎస్లో 1 కేసు, ఫిల్మ్ నగర్ బోరబండ ఒకటి కేసు, తర్వాత రామ్ గోపాల్పేట్ దోమల్గూడలో 1 కేసు, అండ్ చిల్కల్గూడ అండ్ ఓఎస్ సిటీలో 2 టోటల్ 11 కేసెస్ మేము బుక్ చేశాము. ఈ 12 మెంబర్స్కి అప్రెంట్ చేశాము. ఈ అందరూ 11 డాక్టర్స్ గత కొన్ని సంవత్సరం నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ ఆబ్టైన్ చేసి ఫేక్ డాక్టర్ సర్టిఫికేట్ పట్టుకొని సొసైటీలో రెగ్యులర్గా అది డాక్టర్గా పోస్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ రెగ్యులర్గా చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఈరోజు మేము అప్రెంట్ చేశాము. ఈ అన్ని క్లినిక్స్ నుంచి మేము కొన్ని ఫేక్ సర్టిఫికేట్స్, డిగ్రీ సర్టిఫికేట్స్, తర్వాత డాక్టర్ రబ్బర్ స్టాంప్స్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్స్, థౌజండ్స్ ఆఫ్ ఇంజెక్షన్స్, థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్, గ్లూకోజ్ బాటిల్స్, తర్వాత బీపీ మీటర్, టెథోస్కోప్స్ అండ్ అదర్ మెడికల్ ఎక్విప్మెంట్ సీజ్ చేశాము. సో ఈ అందరూ అది ఫాల్స్గా డాక్టర్గా చూపించేసి ఈ రెగ్యులర్గా ఆల్మోస్ట్ 10 to 40 పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈ ఆల్ డాక్టర్స్ ఆల్మోస్ట్ 50 to 200 రూపీస్ ప్రతి పేషెంట్స్లో ఛార్జ్ చేస్తున్నారు. ఈ డాక్టర్ గురించి చెప్పాలంటే మధురానగర్లో 1 శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా పెట్టారు. ఇది రామ్ శేఖర్ రెడ్డి, వాడు మెడికల్ షాప్ ఓనర్. వాళ్ళ భార్య పైన ఈ మెడికల్ షాప్ ఉంది. తర్వాత అక్కడ భార్య పని చేయట్లేదు, ఇది హస్బెండ్ అక్కడ ఈ మెడికల్ షాప్ రన్ చేస్తున్నారు. సో కొన్ని ఫైనాన్షియల్
బర్డన్తో అని అక్కడ తక్కువ కస్టమర్తో వాడు ఒక రాగం సుధాకర్ అదే ఫేక్ డాక్టర్కి అక్కడ తీసుకొని ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆ రాగం సుధాకర్ అది యానెస్థియా టెక్నీషియన్గా ఉన్నారు. వాళ్ళు 20 years ఒక ఓమిని హాస్పిటల్లో అది టెక్నీషియన్గా పనిచేశారు. తర్వాత ఒక సంవత్సరం నుంచి ఇక్కడ ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో యాజ్ అ డాక్టర్గా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. రెగ్యులర్గా 40 to 50 పేషెంట్స్లో వాడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత సెకండ్ కేసులో మన మధురానగర్ పిఎస్ కేసులో ఈ మిరోదొడ్డి భారతి ఈ అమ్మాయి 44 వయస్సు, నేటివ్ ఆఫ్ తుప్రాన్ మేడక్ డిస్టిక్ నుంచి ఉన్నారు. ఈ ఆమె నర్స్ పారామెడిక్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత 20 years ఈ శ్రీ సాయి హాస్పిటల్ తుప్రాన్లో యాజ్ అ నర్స్గా పనిచేశారు. తర్వాత లాస్ట్ 4 years నుంచి ఇక్కడ హైదరాబాద్లో వచ్చి మధురానగర్ పిఎస్ లిమిట్లో ఒకటి క్లినిక్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ స్టార్ట్ చేశారు. ఆమె కూడా రెగ్యులర్గా 10 to 15 పేషెంట్కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత 15 to 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆమె లైన్ బాటిల్స్ అండ్ అదర్ మెడిసిన్స్ కూడా సీజ్ చేశాము. ఈ ఆమె స్పెషల్గా చిల్డ్రన్లో కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. తర్వాత థర్డ్ కేసులో మన జూబ్లీ హిల్స్ పిఎస్ లిమిట్లో ఒకటి అన్నేమ్డ్ క్లినిక్, అది క్లినిక్లో ఎలాంటి పేరు లేదు. అక్కడ అది ఈ కాటికా మహేష్ రావు 43 వయస్సు, ఈ వెంకటగిరి జూబ్లీ హిల్స్ నేటివ్ వాడు కూడా అక్కడ విదౌట్ ఎనీ లైసెన్స్ విదౌట్ ఎనీ సర్టిఫికేట్ అక్కడ ఈ క్లీనింగ్ నడిపిస్తున్నారు. ఈ కాటికా మహేష్ రావు ప్రీవియస్గా హైదరాబాద్లో 2 years ఫుడ్ స్టాల్ రన్ చేశారు. ఆ ఫుడ్ స్టాల్ బంద్ చేసిన తర్వాత ఇక్కడ ఈ క్లినిక్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దగ్గరికి ఓన్లీ BA డిగ్రీ ఉంది, అది కూడా ఓపెన్ యూనివర్సిటీ నుంచి. ఈ డిగ్రీ పైన తర్వాత ఎలాంటి జాబ్ లేదు. సో ఫుడ్ స్టాల్ స్టార్ట్ చేశారు అండ్ ఈ ఫుడ్ స్టాల్ బంద్ చేసిన తర్వాత ఇది క్లినిక్ స్టార్ట్ చేశారు. తర్వాత ఈ ఫోర్త్ కేసులో ఫిల్నగర్ పిఎస్లో అక్యూజ్ బాలా నరసింహ 52 years old, వాడు ఒక మెడికల్ షాప్ అక్కడ రన్ చేస్తున్నారు. షేక్పేట్ ఏరియా ఆఫ్ హైదరాబాద్ నుంచి నేటివ్ ఉన్నారు. ఆ మెడికల్ షాప్లో పక్కకి వాళ్ళు ఒక క్లినిక్ కూడా పెట్టారు. ఈ పర్సన్ డాటర్ పరమేశ్వరి MBBS డాక్టర్ ఉన్నారు. ఇప్పుడే ప్రెజెంట్గా PG కోర్స్ చేస్తున్నారు. ఈ ఆమె సర్టిఫికేట్ అక్కడ పెట్టి ఈ ఆమె ఫాదర్ అక్కడ ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. ఈ రెగ్యులర్గా వాడు కూడా 40 to 50 పేషెంట్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. తర్వాత 100 to 200 rupees ఛార్జ్ చేస్తున్నారు. ఈ ఆమె సర్టిఫికేట్ పైన వాళ్ళ ఆమె ఫాదర్ ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత బోరాబండ పిఎస్లో నెక్స్ట్ కేస్, అది అక్కడ కూడా అది అన్నేమ్డ్ క్లినిక్ ఉంది, అది గంగానగర్లో. అక్యూజ్ పర్సన్ మొహమ్మద్ అబ్దుల్ వాలీ, వాళ్ళు 54 వయస్సు, నేటివ్ ఆఫ్ యూసుఫ్గూడ హైదరాబాద్. వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ ఇంటర్మీడియట్ ఉంది. ఆ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ పైన ఇది కొన్ని డేస్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేశారు. ఆ ఎక్స్పీరియన్స్తో ఇక్కడ ఈ బోరాబండ ఏరియాలో అది క్లినిక్ పెట్టి రెగ్యులర్గా ఇది ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మన ఈ జూబ్లీ హిల్స్ పిఎస్ లిమిట్ టాస్క్ ఫోర్స్ టీమ్ టోటల్ 5 డాక్టర్స్ అండ్ ఒక మెడికల్ షాప్ ఓనర్కి అప్రిహెండ్ చేశారు. తర్వాత సికందరాబాద్ టాస్క్ ఫోర్స్ టీమ్ 6 డాక్టర్కి అప్రిహెండ్ చేశాము. దీంట్లో ఫస్ట్ డాక్టర్ నీలగిరి ప్రసాద్ ఈ చిలకలగూడ నుంచి ఉన్నారు, నేటివ్ ఆఫ్ మల్కాజ్గిరి ఏరియా. వాళ్ళ దగ్గరికి ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. కొన్ని 10 years వాడు ఒక కంపౌండర్గా ఒక హాస్పిటల్లో పనిచేశారు. తర్వాత ఒకటి MBBS ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్, తర్వాత డిగ్రీ ఫేక్ సర్టిఫికేట్స్ ప్రిపేర్ చేసి ఇక్కడ ఇది క్లినిక్ నడిపిస్తున్నారు. వాళ్ళ దగ్గరికి అన్ని సలైన్స్, సిరీన్స్, తర్వాత ఎక్స్పైర్డ్ మెడిసిన్ కూడా దొరికింది. నీలగిరి ప్రసాద్ దగ్గరికి ఈ ఫేక్ MBBS సర్టిఫికేట్ వాళ్ళు ప్రిపేర్ చేసి అక్కడ పెడుతున్నారు అని ఈ క్లినిక్ నడిపిస్తున్నారు. తర్వాత సెకండ్ కేస్ మన దోమల్గూడ పిఎస్లో రిజిస్టర్ అయింది, అది M శ్రీనివాస్